అవ్యక్తం రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. ఆనంద్ నర్సింగ్ హోమ్లో ఉన్నట్టు చదువుకున్నాం కదా. డాక్టర్ హేమ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చింది. కంటిన్యూ చేస్తున్నాను. హరి, హేమ ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఉదయమే ఒక ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వెళ్ళి వచ్చాను. మా లెక్చరర్ సుబ్బారావు గారి భార్యకి లైట్గా స్ట్రోక్ వచ్చింది. ఇక్కడ చేర్చారంటే చూడ్డానికి వచ్చాను. ఓహో, లక్ష్మి గారేనా అడిగింది హేమ. అవును అన్నాడు హరి. ఆవిడకు లైట్గా కాదు, సివియర్గానే వచ్చింది అని హేమ అంటూ ఉంటే ఇంతలో నర్సు వచ్చింది. హేమ నర్సుకి పేషెంట్కు మెలకువ రాగానే తీసుకెళ్ళి చేయించవలసిన టెస్టుల వివరాలు చెప్పింది. హేమ వెళ్ళబోతోంది. దీక్షితులు గారు హేమతో, చాలా సంతోషం తల్లి. అసలు హాస్పిటల్స్ అంటే నాకు చచ్చే భయం. తెలిసిన అమ్మాయి నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉంది. హరి మా ఆనంద్ క్లాస్మేట్, అంతేకాదు మాకు దూర బంధువు కూడా. కాబట్టి నువ్వు కూడా మాకు బంధువే తల్లి అన్నారు దీక్షితులు గారు. హేమ పెదవుల మీద వెన్నెల లాంటి చిరునవ్వు మెరిసింది. ఇది హాస్పిటల్లో డాక్టర్లకి పేషెంట్లకి ఒకళ్ళకోళ్ళు అందరూ ఆప్త బంధువులే. మీరేం కంగారు పడకండి. హరి, ఇంటికి వస్తున్నావా లేదా అంది హేమ. అమ్మో, రాకుండా ఉండటమే. ఇక్కడ పెద్దమ్మ నువ్వు ఏమి అనకపోయినా అక్కడ అమ్మ నా కాళ్ళు విరగ్గొట్టేస్తుంది అన్నాడు నవ్వుతూ హరి. అమ్మ నీకోసం మంచి సంబంధం ఒకటి చూసిందంది హేమ. ఆమె కళ్ళల్లో చిలిపితనం. హరికృష్ణ చేతులు జోడించి దండం పెట్టేశాడు. హేమ, నన్ను నువ్వే కాపాడాలని దీనంగా మొహం పెట్టాడు. సరే, ఇంటికి రా, మాట్లాడదాం. ఈరోజు నైట్ డ్యూటీ ఉంది అన్నది హేమ. నేను స్నేహితుల్ని వదిలించుకుని వచ్చేసరికి రాత్రి 1 గంట అవుతుంది. నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత నిద్ర లేపమని పెద్దమ్మకు చెప్తానన్నాడు హరి. సరే, వస్తాను తాతగారు. మీ మనవడి గురించి మీరేం కంగారు పడకండి అంటూ హేమ గుమ్మం దాటబోతుంటే విజయ్ అరటిపళ్ళు ఫ్లాస్క్లో కాఫీ తెస్తూ గుమ్మంలోకి అడుగుపెట్టాడు. తాతగారితో చెబుతూ వస్తున్న హేమ విజయ్ మీద పడబోయి ఎలాగో ఆపుకుని నుంచుంది. ఐఎమ్ సారీ అంటూ విజయ్ పక్కకు తప్పుకుని దారి ఇస్తున్నాడు. ఆ గొంతు వినగానే హేమ అతని వైపు చూసింది. తన నిద్రలో కూడా గొంతు గుర్తుపట్టగలదు. విజయ్, డాక్టర్ హేమ, మన హరికృష్ణ చెల్లెలు, ఇక్కడే ఈరోజు డ్యూటీలో ఉందిట అంటూ దీక్షితులు గారు తాత్కాలికంగా విజయ్ మీద ఆగ్రహం మర్చిపోయి ఆనందంగా చెప్పారు. విజయ్, మా చెల్లెలు హేమ అన్నాడు హరి. అప్పటికే విజయ్ హేమను చూశాడు. హేమ, ఇతను విజయ్, ఆనంద్ ఫ్రెండ్ విజయ్. హరి పరిచయం చేస్తున్నాడు. హలో అంది హేమ అస్పష్టంగా. ఆమె వీపు అడ్డంగా ఉంది కాబట్టి తాతగారికి ఆ కళ్ళల్లో ఆనందం కనిపించలేదు. విజయ్ కళ్ళల్లో అనుకోని సంతోషం రాబోయి గాంభీర్యం ఆచ్ఛాదనగా వచ్చేసింది. ఏం విజయ్, ఏమిటి విశేషాలు? హరికృష్ణ దగ్గరగా వచ్చాడు. వస్తాను అస్పష్టంగా అన్న హేమ వెళ్ళిపోయింది. వెళుతూ భుజం మించి తల తిప్పి చూసింది. విజయ్ కూడా ఇటే చూస్తున్నాడు. హేమకి అతని ముఖంలో చెప్పని జవాబు లభించింది. ఆమె మనసు పురివిప్పిన మెమల్లా మారింది. బాగున్నావా హరి అడుగుతున్నాడు. అంటే విజయ్ లోపలికి వచ్చాడు. తాతగారికి అరటిపళ్ళు ఇచ్చాడు. నాకేం వద్దు, తినాలని లేదు అన్నారు దీక్షితులు గారు. కొంచెమైనా తినాలి, ఉదయం నుంచి మీరు ఏం తినలేదంటూ విజయ్ అరటిపండు సగం వలిచి ఆయనకిచ్చారు. ఏంటి, చక్రకేళిలా ఉన్నాయే? హరి విజయ్ చేతిలో నుంచి అందుకుని 2 తినేసేశాడు.